1974 నుంచి ఇప్పటి వరకు కూడా అరుణోదయ ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు ఉన్నటువంటి మనిషిని. ముఖ్యంగా ఒక 10 సంవత్సరాల పాటు 74 నుంచి 84 వరకు అన్ని రకాల, అంటే నేను స్వతహాగా పాటలు పాడటోని కాదు, రాసేటోని కాదు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్ల లెవెల్ యాక్ట్ చేసేటోని కాదు, కానీ ఉద్యమం ఏది అడిగితే అది చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మనుషులు ఒక ఉద్యమాలు, ఒక ప్రజా పోరాటాలు నడుస్తున్నప్పుడు ఏ సంస్థలైనా పుడతాయి, ఏ కళలైనా పుడతాయి, ఏ కళాకారులైనా ముందొస్తారు. మనకందరికీ తెలుసు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, జేసీఎస్ ప్రసాద్ అంటే ఆయన మనల్ని అందరినీ నడిపించి పీడిఎస్ స్థాపించిండని. ఆ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ కూడా స్టేజ్ మీద అరుణోదయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మనిషి. విరసంలో గొప్ప కవిగా ఉన్నటువంటి కానూరి వెంకటేశ్వరరావు అయినా, మళ్ళీ హెచ్ఆర్కే జయ, ఎంతో నర్సాగౌడ్, ఎంతోమంది విరసంలో యాక్టివిస్ట్. మనం దాని గురించే అయ్యో బాధపడుతూ కలవలేదు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన వంతు కర్తవ్యంగా ఉద్యమాలు నిర్మిద్దాం, మన వంతు కర్తవ్యంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడే ఈ సంఘం అనేది బాగుంటుంది. ఆల్రెడీ ఆ దిశలో లాస్ట్ టైం చెన్నైలో, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్ర అన్ని రాష్ట్రాలు కలిపి కూడా ఒక మీటింగ్ జరిగింది. భిలాయిలో కూడా జరిగింది. ఆ వంతు కృషి నడుస్తూనే ఉంది. ఆ వంతు కృషిలో భాగంగా విమల, మిత్ర వీళ్ళందరూ అట్లాంటి పనులు చేస్తూనే ఉన్నారు. అందుకని మనం ఆ విషయంలో వాళ్ళకే వదిలేద్దాం. మనం అందరం చేయాల్సింది ఏంటంటే ఆ కళాకారులకు మనం కూడా మనవంత కర్తవ్యంగా ప్రోత్సహిస్తూనే ఉండాలి. ఈ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుంది. పీడిఎస్ మొదటి మహాసభల్లో ఎర్రమట్టి డ్రామాతో మొదలై ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు, వందల వేల ప్రదర్శనలు, అంటే ఎన్ని రకాల కళారూపాలు వేశారో అని చూసుకుంటే కూడా ఎన్నో రకాల కళారూపాలు, దాదాపు ఒక 50-60 రకాల కళారూపాలను కూడా ఇప్పటికి అరుణోదయ ప్రదర్శించడం జరిగింది. ఎక్కడ ఒక కళారూపం ఉందంటే ఆ కళారూపంలోకి వెళ్ళిపోయేవాళ్ళం. అసలు మామూలుగా ఉంటూ పిట్టల దొరలాగా ఒక చిన్న ప్యాంటు పైకి మడుచుకొని పిట్టల దొర అయిపోయి ఇచ్చినటువంటి ప్రోగ్రాంలు ఎన్నో ఉన్నాయి. మాకు ఎప్పుడు జననాట్య మండలితో, అంటే జననాట్య మండలికి కంబైన్డ్ ప్రోగ్రాం ఇచ్చినప్పుడు జననాట్య మండలికి అరుణోదయకు పోటీ నడుస్తుంటే అరే ఎప్పుడు చూసినా కానీ మనం తక్కువనే ఉంటే దశ ఉన్నదా అనే ఉద్దేశంలో ఎంతో కృషి చేసి ఎన్నో రకాలుగా చేసి ఒక వీధి నాటకం అనే స్ట్రీట్ ప్లే అనేది వచ్చిన తర్వాత ఆ స్ట్రీట్ ప్లే ట్రైనింగ్స్ కూడా తీసుకొని ఆ స్ట్రీట్ ప్లేస్ ద్వారా ఓహో జననాట్య మండలి కంటే వీళ్ళ ప్రదర్శనలు కూడా బాగున్నాయి అని ప్రజలతో ఎన్నోసార్లు అనిపించుకున్నటువంటి సంఘటనలు కూడా ఎన్నో చూడడం జరిగింది. అట్లా రకరకాల కళారూపాలు అందరూ మీరు ఏ నాయకుడినైనా చూసుకోండి, ఆ నాయకుడు అరుణోదయలో ఉండేవాడు. అట్లా అరుణోదయ వాళ్ళు కూడా ఆ కవులైన కళాకారులైన ఎందరో అమరజీవులు కూడా అయిపోయినారు. కొందరు ఎన్కౌంటర్లో చనిపోయారు, కొందరు మామూలుగా అనారోగ్య రీత్యా చనిపోయినా ఏదైనా కానీ వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోవడానికి ముఖ్య కారణం అరుణోదయ ప్రదర్శనలు ఇస్తూ తిరగడము అంటే ఉద్యమాల్లో ఉండడం అనేది ముఖ్యం. కాబట్టి ఆ ఉద్యమాలే వాళ్ళని నడిపించాయి. ఆ బాటలోనే మనకు కానూరి వెంకటేశ్వరరావు అయినా, రామారావు అయినా, ఈవెన్ శ్రీపాద శ్రీహరి కూడా పాట పాడేవాడు. సో అట్లా రకరకాలుగా ఎంతోమంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ వస్తూనే ఉంటారు, జరుగుతూనే ఉంటుంది. ఈ విమల నాయకత్వంలో ఈ అరుణోదయ ముందుకు సాగుతూనే ఉంటుంది. ఎంతమంది కలిసినా కలవకపోయినా ఆ విషయంలో ఆలోచనలు, బాధలు మానేసి మన వంతు కర్తవ్యంగా కళారూపాల ద్వారా ఉద్యమాలు నిర్మించి ఆ ఉద్యమాలను ముందుకు తీసుకుపోదాం. ఆ ఉద్యమాలే అన్ని సంఘాలకు ఊపిరినిస్తాయి, ఆ ఉద్యమాలే మన కలుపుతాయి. అందుకే ప్రజా కళలు వర్ధిల్లాలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వర్ధిల్లాలి. థ్యాంక్ యూ.